బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 నెలలైంది. ఈ 2 నెలలుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలకు రాష్ట్ర అభివృద్ధితో పాటుగా సంక్షేమం కూడా పట్టాలెక్కించిందన్న భావన కలిగింది. జగన్ 5 ఏళ్ల పాలనలో భ్రష్టు పట్టుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సీరియస్ గా దృష్టి సారించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నప్పటికీ సామాజిక పెన్షన్లను పెంచి చెప్పిన విధంగా 1వ తేదీ కల్లా అందజేయడం ద్వారా చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారులో ఆయన నిమగ్నమై ఉన్నారు. చెప్పిన విధంగా ఒక్కో హామీని అమలు చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగాను వేగంగా ముందుకు దూసుకువెళ్తున్నారు. మొత్తంగా ఈ 2 నెలల్లోనే రాష్ట్రం పురోగమిస్తుందన్న నమ్మకాన్ని చంద్రబాబు పాలన ప్రజల్లో కలిగించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల అధ్వాన్నం, రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ జగన్ ఎంత గొంతు చించుకున్నా జనం పట్టించుకోవటం లేదు. బాబు సమర్థ నాయకత్వంపై వారు విశ్వాసంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై తెలుగుదేశం క్యాడర్ నుంచే విపరీతమైన ఒత్తిడి వస్తోంది. వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఓ రకమైన ఎమోషనల్లో తెలుగుదేశం కార్యకర్తలు జగన్ హయాంలో అక్రమార్కులందరికీ తక్షణం శిక్షలు పడిపోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆ దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల జగన్ హయాంలో తెలుగుదేశం కేడర్ నరకం చూసింది. వేధింపులకు, దౌర్జన్యాలకు గురైంది. 5 ఏళ్ల పాటు హింసను, దౌర్జన్యాలను భరించి తెలుగుదేశం కేడర్ గట్టిగా నిలబడింది. అందులో సందేహం లేదు. జగన్ హయాంలో తమపై జరిగిన దాడులు, దౌర్జన్యాలకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగు విధంగా న్యాయం చేస్తుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన శక్తులను తగు విధంగా శిక్షిస్తుందని వారు సహజంగానే భావించారు. అది జరుగుతుంది కూడా. అయితే కేడర్ కోరుకుంటున్నట్లు ప్రతీకార చర్యలు ఉండవు. చేసిన తప్పులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. అందుకు సమయం పడుతుంది. ఆ విషయాన్ని కేడర్ అర్థం చేసుకోవటం లేదు. తక్షణ చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలైన తరువాత కూడా వైసీపీ హయాంలో దౌర్జన్యాలకు పాల్పడిన వారిని ఇంకా ఎలాంటి శిక్షలు లేకుండా స్వేచ్ఛగా ఎందుకు ఉండగలుగుతున్నారు అంటూ ప్రభుత్వంపై తెలుగుదేశం కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే తెలుగుదేశం కేడర్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు మాత్రమే అయ్యింది. గత 5 ఏళ్ల జగన్ అస్తవ్యస్త అరాచక పాలనలో వ్యవస్థలన్నీ పైనుంచి కింది దాకా భ్రష్టు పట్టిపోయాయి. ఆ వ్యవస్థలను ప్రక్షాళన చేయడానికే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ పని జరుగుతోంది. జగన్ దోపిడీ, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం కూటమికి అఖండ విజయాన్ని అందించారు. అంత మాత్రాన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ప్రత్యర్థులపై పంజా విసరడానికి లైసెన్స్ ఇచ్చేసినట్లు కాదు. ప్రభుత్వం అదే పని చేస్తే జనం కూడా మెచ్చరు. ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. జగన్ హయాంలో పార్టీ నాయకత్వం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. వేధింపులకు గురైంది. పార్టీ అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులకు పైగా జైల్లో నిర్బంధించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అనేక విధాలుగా వేధింపులకు గురి చేసింది. చివరకు ఆయన తల్లి భువనేశ్వర్ని సైతం అనుచిత వ్యాఖ్యలతో అవమానించింది. మొత్తం చంద్రబాబు కుటుంబం అంతా రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి కల్పించింది. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూసింది. ఇంకా పలువురు తెలుగుదేశం నేతలను జైలుకు పంపి చిత్రహింసలకు గురి చేసింది. వాస్తవానికి తెలుగుదేశం నాయకత్వం గత 5 ఏళ్లు ఏటికి ఎదిరీది పార్టీని కాపాడుకుంది. అవమానాలను భరించింది. దూషణలకు గురైంది. జైలుకు వెళ్లింది. జగన్ హయాంలో పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అండగా నిలిచింది. అవసరమైన న్యాయ సహాయం అందించింది. ప్రతిపక్షంగా దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని ఇబ్బందులను జగన్ హయాంలో తెలుగుదేశం ఎదుర్కొంది. అవేవి అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. వాటన్నింటినీ అధిగమించి పార్టీకి ఘన విజయాన్ని తీసుకువచ్చారు. జగన్ పార్టీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ ను ఓడించటం ఎలాగో తెలిసిన నాయకత్వానికి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం ఎలా శిక్షించాలో కూడా తెలుసు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. అంతవరకు కేడర్ సంయమనం పాటించాల్సి ఉంది. జగన్ హయాంలో పార్టీ నాయకత్వం, కేడరే కాదు ప్రజలు దోపిడీ, దౌర్జన్యాలకు గురయ్యారు. వారు జగన్ అరాచక పాలనలో హద్దులు మీరిన వారిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సర్కార్కు సమయం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
పార్టీ కేడర్ కూడా ఆ సమయం ఇవ్వాలి. అందుకు భిన్నంగా వ్యవహరించడం సమంజసం కాదు.